అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ వాకౌట్ అయితే అయ్యారంట. ఏదో ఒక సన్నివేశంలో ప్రకాష్ రాజ్‌కి తర్వాత సందీప్ రెడ్డి వంగకి ఫైట్ జరిగి ప్రకాష్ రాజ్ వాకౌట్ అయితే అయ్యారని న్యూస్ అయితే వచ్చింది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా కొన్ని సినిమాలైతే మనం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. అలాంటి సినిమాల్లో 'స్పిరిట్' కూడా ఒకటి. 'స్పిరిట్' కోసం చాలా అంటే చాలా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ 'ప్రభాస్‌ని' అంటే 'సందీప్ రెడ్డి' మేకింగ్ స్టైల్‌లో చూడాలని ఎవరికైనా ఉంటుంది. అవునా కదా! 'సందీప్ రెడ్డి వంగ' సినిమాలు మనం చూస్తే పిచ్చెక్కిపోతుంది. అలాంటి మేకింగ్ స్టైల్‌లో 'ప్రభాస్' ఎలా కనిపిస్తాడు? 'ప్రభాస్' ఎలా ఉంటాడు? పక్కా ఈ సినిమా త్వరగా రావాలనైతే చాలామంది అయితే కోరుకుంటారు. అవునా కదా! కానీ ఇది పక్కన పెడితే మొదటి నుంచి 'సందీప్ రెడ్డి వంగకి' తర్వాత ఈ సినిమాలో 'స్పిరిట్' సినిమాలో ఉండే యాక్టర్స్‌కి పడతా ఉండ్ల. ఫస్ట్‌లో 'దీపిక పడుకోనికి', 'సందీప్ రెడ్డి వంగకి' అయితే పడలేదు. ఫైనల్‌గా ఆయమ్మయితే వదిలేశారు. 'తృప్తి దిమిరి' ఆయమ్మనైతే తీసుకున్నారు. అవునా కదా! ఫైనల్‌గా 'దీపిక పడుకోనెని' పక్కన పెట్టినారు. అది గొడవైతే పోయిందనుకుంటే, ఇప్పుడు మళ్ళీ 'ప్రకాష్ రాజ్' అయితే వాకౌట్ అయితే అయ్యాడంట ఈ సినిమా నుంచి. మనకు అక్టోబర్‌లో ఒక ఆడియో టీజర్ అయితే వచ్చింది. ఎలా ఉంది చెప్పు? చాలా అంటే చాలా బాగుంది. సూపర్‌గా అయితే ఉంది. ఆ ఆడియో టీజర్‌లో 'ప్రకాష్ రాజ్' ఎర్రగొట్టేసిండని చెప్పొచ్చు. ఆ వాయిస్ 'ప్రకాష్ రాజ్' మాట్లాడిండే మాటలు నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉండాయి. హిలేరియస్‌గా అయితే ఉండాయి. ఇది నీ పెరట్ గ్రౌండ్ కాదు, వాక్ ఫాస్ట్ అంటాడు. తర్వాత వీడికి బ్లాక్ స్లేట్ ఇచ్చి లెఫ్ట్ టు రైట్ ఫోటో తీయండి అంటాడు. ఇంకోసారి నా కాంపౌండ్‌లో ఐ హేట్ సివిలియన్ కాస్ట్యూమ్స్ ఇన్ మై కాంపౌండ్. ఇట్ హాస్ టు బి ఐదర్ కాకీస్ ఆర్ ఖైదీస్ అంటాడు. దాని తర్వాత వీడికి బట్టలు ఉడదీసి మెడికల్ టెస్ట్‌లకి పంపించండి అని అయితే ఒక హిలేరియస్ డైలాగ్స్ అయితే చెప్తాడు. అవునా కదా! చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోతాము 'ప్రకాష్ రాజ్' డైలాగ్స్‌కి. నేనైతే చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయా. అవునా కదా! ఇది అంటే 'స్పిరిట్' నుంచి 'ప్రకాష్ రాజ్' వాకౌట్ అయితే అయ్యాడు. ఇక ఎవరొస్తారో తెలీదు. లేకపోతే మళ్ళీ 'ప్రకాష్ రాజ్‌నే' పిలిపిచ్చి ఈ 'స్పిరిట్‌లో' పెట్టుకుంటారో తెలీదు. అంటే 'ప్రకాష్ రాజ్' ఇదేం కొత్త కాదు. ఆల్రెడీ చాలా సినిమాల్లో ఇలా అయితే చేశాడంట. ఒక ముందు సినిమాల్లో. ఏ సినిమాలో అయితే నన్నడగొద్దు, నాకు తెలీదు. కానీ 'ప్రకాష్ రాజ్‌ని' చూస్తేనే తెలుస్తుంది. పక్కా కాంట్రోవర్సీ యాక్టర్ అని మనకైతే తెలుస్తుంది. కానీ మంచోడు అని కూడా మనమైతే విన్నాము. కానీ ఈ 'ప్రకాష్ రాజ్' వాకౌట్ అయిన తర్వాత ఎవరొస్తారు? లేకపోతే 'ప్రకాష్ రాజ్‌నే' చేపిస్తారా? అంటే 'ప్రకాష్ రాజ్' ఆల్రెడీ ఈ సినిమాకి సెట్ అయ్యాడు కాబట్టి, ఆడియో టీజర్ చూసాం కాబట్టి, 'ప్రకాష్ రాజ్' హిలేరియస్ డైలాగ్‌కి మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి, మళ్ళీ 'ప్రకాష్ రాజ్‌ని' ఏమన్నా పెట్టుకుంటారా లేదా చూడాలా. ముందు సినిమాలో చాలా కాంట్రోవర్సీ అయ్యిన్నాడు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడా పెద్ద కాంట్రోవర్సీ డైరెక్టర్స్ ఎక్కడ కాంట్రోవర్సీ అయితే అవ్వలేదు 'ప్రకాష్ రాజ్'. ఈవెన్ పవన్ కళ్యాణ్‌తో రాజకీయాల్లో విభేదించినా కూడా 'ఓజీ' సినిమాలో యాక్ట్ చేసినాడు. అవును కదా! 'ప్రకాష్ రాజ్'. కానీ ఇప్పుడు 'స్పిరిట్' నుంచి వాకౌట్ అయితే అయ్యాడంట. ఇది ఒక లెక్కలో చెప్పాలంటే 'స్పిరిట్' మూవీకే ఒక లెక్కలో చెప్పాలంటే నెగెటివ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే 'ప్రకాష్ రాజ్' అంత ఆకట్టుకున్నాడు ఆ డైలాగ్స్‌తో, ఆ వాయిస్‌తో. అవును కదా! 'ప్రకాష్ రాజ్' అంటే గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఇంకా ఏం జరుగుతుందో చూడాల. ఇంకేమన్నా అప్డేట్స్ ఏమన్నా వస్తే నేను వీడియోస్ అయితే చేస్తా. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. బై.